ఇంకా కటింగ్ చేస్తున్నాం భక్తులు అలాగా ఇది అలాగా మరి అవన్నీ మెయింటైన్ చేయి మొత్తం అందరూ కలెక్ట్ చేయి పోయి అడవి అన్ని దగ్గర ఉంటుంది పొద్దున పొద్దుకు మధ్యాహ్నం ఒక పూటలు పొద్దుకు పూటలు లాగిస్తాం లెక్కను కూడా ఉంది అంతే ఇలా పిల్లగాన్ని మంచిది పిల్లని చూస్తారు ఆ పిల్లని ఇంకో పిల్లని చూస్తున్నాము ఆ పిల్లగాన్ని మంచిది ఒక నాలుగు ముఖం వేసి నవ్వుతున్నాడు శిష్యులు ఉన్నారు కదా ఇద్దరు రామ్ లక్ష్మణ్ చెప్తాం ముగ్గురు కూడా బయటికి అంటే పొద్దున ఈరోజు నాకే తెలియాలి ఇంకేం చెప్తా టేబుల్ చేద్దామా వీడియో తెలంగాణ ప్రజలకు తెలంగాణ మత్స్యకారులందరికీ జాతీయ మత్స్య రైతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు 10వ తారీఖు జూలై రోజున జాతీయ మత్స్య దినోత్సవం ఏర్పాటుకు NFFD వాళ్ళు నిర్వహించడం జరిగింది ఈరోజు. ఎందుకంటే జాతీయ మత్స్య రైతులు దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే ఆక్వాకల్చర్ మెయిన్ ఏంటంటే ఆక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చెరువులలో చెరువులు ప్రతి ఒక్క చెరువులలో కూడా న్యాచురల్గా చేపలు ఉత్పత్తి అవుతాయి, గ్రోత్ కూడా పెరుగుతుంది. చెరువులలో చేప పిల్లలు ఇస్తాము, దానికి చేపల దానంతరం అది పెద్దగా అవుతుంది. ఆక్వాకల్చర్ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలను వదిలేసి దానికి సీడ్ ఇస్తారు. దానికి సంబంధించిన ఆహారం కూడా వేసి దాన్ని పెద్ద చేసి దాన్ని అదే లైవ్ చేపలను ఉత్పత్తి చేసి వాటిని అమ్మకం జరుగుతుంది. దాన్ని ప్రోత్సహించడం కోసం అది అందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో ఆక్వాకల్చర్ కూడా ఉంచి కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి, ప్రతి ఒక్క మత్స్యకారులకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు 10వ తారీఖు జూలై రోజున NFFD వారు
జాతీయ మత్స్య రైతుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మా సంగారెడ్డిలో కూడా మేము కూడా ఇదే ఆక్వాకల్చర్ ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉండే. గతంలో మా జగ్గారెడ్డి గారిని కూడా అడిగినాము, ఆయన మాకు సానుకూలంగా స్పందించిండు. మా పోషమ్మ కుంటలో కూడా ఒక 2 ఎకరాలు తీసుకొని ప్రభుత్వం నుంచి ద్వారా ఆక్వాకల్చర్ ఏర్పాటు చేసుకుందామనే ఆలోచన ఉండే. కాకపోతే గతంలో ప్రభుత్వం లేకుండే, ఈసారి ప్రభుత్వము అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, జగ్గారెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన మాకు సానుకూలంగా మా గంగపుత్రులకు సంగారెడ్డి గంగపుత్రులకు అందరికీ కూడా సానుకూలంగా స్పందించి మాకు ఇటువంటి ఆక్వాకల్చర్ కూడా ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎందుకంటే మా సంగారెడ్డి మహబూబ్ సాగర్ సంగారెడ్డి మురికి మొత్తం ఇళ్ళనే వస్తుంది. ఆ మురికి చేపలు సంగారెడ్డి ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి చేపలు తినాలంటే ఇంతకుముందు అవుతారు సింగూరు చేపలు మాంజిరా చేపలే కావాలంటారు, కానీ సంగారెడ్డి చేప అంటే తినా అంటారు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఈ ఆక్వాకల్చర్ ఏర్పాటు మేము చేసుకుంటే మా తోటి మత్స్యకారులందరూ కూడా వాళ్ళు జీవనోపాధి ఉంటారు, వాళ్ళు దాని మీదే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు జీవనోపాధి కుదురుతుంది. అదేవిధంగా అందరికీ కూడా ఇప్పుడు వినియోగదారులు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి దానికి మీ ద్వారా ప్రెస్ ద్వారా జగ్గారెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం, మాకు ఆక్వాకల్చర్ కూడా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా సంతోషపడతామని మేము కోరుతున్నాం.